బోరబండ జిల్లా పరిషత్ స్కూల్లో అమ్మాయి పైన ప్రిన్సిపల్ అనుచితంగా ప్రవర్తించి ఇష్టం ఉన్నట్టు కొట్టడం జరిగింది. దానికి సంబంధించి మనం ఒకసారి వాళ్ళు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మాయి ఏమైంది అసలు, ఎందుకని నేను కొట్టడం జరిగింది? అంటే నేను బెంచ్లో కూర్చున్నాను, నా ముందున్న అమ్మాయికి చేయి టచ్ అయింది. తను కదిలేసరికి మా ఫిజిక్స్ టీచర్ వచ్చి నన్ను ఆ క్వశ్చన్ కూడా చేయకుండా డైరెక్ట్ వచ్చి కొట్టారు. కొడితే నువ్వు బయటకు రానేసరికి నేను బయటకు వెళ్ళాను. బయటకు వెళ్తే చేతి మీద కొట్టండి సార్, చెంప మీద వద్దు అని చెప్తుంటే నువ్వు చెప్పాలా నాకు, నువ్వు ఎక్కడ కొట్టాలో కూడా నేను చెప్తే నువ్వు నువ్వు చెప్తే నేను కొట్టాలా అనేసి ఫేస్ మీద కొట్టేసరికి నాకు హెడ్ఏక్ వచ్చి నువ్వు ఎవరు చెప్పుకుంటావు, టీచర్ అన్నారు, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకెళ్ళి, నేను ఎవరికి భయపడను, నువ్వు చాలా ఈజీ చేస్తావు అనేసుకుంటే నన్ను బయటకు వెళ్ళిపోమన్నారు. అప్పటికి స్టాఫ్ ఎవరు రాలేదు, నాకు స్పెషల్ క్లాస్ జరుగుతుంది. స్టాఫ్ ఎవరు రాకపోయేసరికి నేను డైరెక్ట్ హెడ్ఏక్ వచ్చేసడం వల్ల ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి పేరెంట్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వచ్చి జస్ట్ క్వశ్చన్ చేశారు ఎందుకు కొడుతున్నారంటే, అప్పుడు టీచర్ కూడా చాలా రూడ్గా బిహేవ్ చేశారు. అంటే కొట్టిన టీచర్, ఫిజిక్స్ టీచరు, మీరు బయటకు రండి అనేసుకుంటే రూడ్గా బిహేవ్ చేసి కిందకి తీసుకెళ్లారు. అప్పుడు ఫుడ్ చెకింగ్ అన్న వాళ్ళు వచ్చి ఇట్లా మేము అడుగుతుంటే అన్న వాళ్ళు వచ్చి మీరు ఎట్లా కొడతారు అని జస్ట్ క్వశ్చన్ చేయడం వల్ల మళ్ళీ కొట్టలేదు. అప్పుడు క్వశ్చన్ చేయడం వల్ల సరే ఇంకెవరిని కొట్టామని అని అన్న వాళ్ళకి చెప్పి పంపించేశారు. పంపించేసిన నెక్స్ట్ డే నన్ను పిలిచి వాళ్ళు ఉన్నారని రెచ్చిపోయావా నువ్వు, ఇట్లా మేము కొడతాము, నువ్వు ఎవరు చెప్పొద్దు అనేసుకుంటే అమ్మమ్మకి పిలిచి, అమ్మమ్మ కాలు పట్టుకున్నా కానీ అమ్మ ఊరుకోకుండా నీకు మెంటల్ హెల్త్ బాగాలేదు, నువ్వు వెళ్ళిపో, మాకు స్కూల్లో వద్దు అనేసుకుంటే ఇంటికి పంపించేశారు నన్ను. ఇప్పుడు నేను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నా, తను నన్ను అసలు పట్టించుకోవట్లేదు. అప్పుడు గ్రౌండ్లో కూడా నా మెంటల్ హెల్త్ బాగాలేదని ఇట్లా ఫేస్ టు ఫేస్ చెప్తుంది టీచర్ మ్యామ్. నేను కొట్టింది ఫిజిక్స్ టీచరా? ఫిజిక్స్ టీచర్. దానికి మళ్ళీ ఫిజిక్స్ టీచర్ కొట్టిన తర్వాత మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గర తీసుకొస్తే ప్రిన్సిపల్ కూడా నిన్ను కొట్టిందా? కొట్టలేదు, ఇట్లా మెంటల్ హెల్త్ అని ఇట్లా అంటున్నారు అందరూ, ఇన్సైడ్ చేస్తున్నారు. గ్రౌండ్లో కూడా అందరి ముందు అనేస్తున్నారు నీకు మెంటల్ హెల్త్ బాగాలేదు, నువ్వు వెళ్ళిపో అనేసి. అది డెల్ వాళ్ళు బ్యాగ్ ఇచ్చారు. వెళ్తే ఆ బ్యాగ్ తీసుకొని నేను టీచర్కి అడిగి తీసుకుందాం అనేసి వెళ్తే నీకు మెంటల్ హెల్త్ బాగాలేదు, నువ్వు వెళ్ళిపో అనేసి గ్రౌండ్లో అందరి ముందు చెప్పేశారు. నాకు అట్లా అందరు చూసారు, అనిపిస్తుంది కదన్నా, ఇంకా అందుకనేసి ఇట్లా. ఏ క్లాస్ ఇప్పుడు? ఇప్పుడు 10th క్లాస్. వెళ్ళి 11 days అవుతుంది నేను స్కూల్కి వెళ్ళి. అప్పుడు పంపించేసి ఇప్పటిదాకా అసలు నేను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నా, అసలు పట్టించుకోవట్లేదు. నీ మెంటల్ హెల్త్ బాగాలేదనే చెప్తున్నారు. ఇప్పుడు కనీసం అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ చేయి దాగిందన్నది, అక్కడ జరిగింది ఏందని చెప్పేసి స్టూడెంట్ని అడిగిందా కనీసం? అడగలేదు, అస్సలు అడగలేదు. డైరెక్ట్ వచ్చి కొట్టారు నాకు. కనీసం స్టూడెంట్ తెలిసి నిజంగా నిన్ను కొట్టడానికి ట్రై చేసిందా, లేకపోతే చేయి ఊరికేనే తగిలిందా అని చెప్పి ఏం అడగలేదు? అసలు ఏం అడగలేదు, డైరెక్ట్ వచ్చి కొట్టారు. అంటే ఫిజిక్స్ టీచరు ఇది ఫస్ట్ టైం అని కొట్టడం, ఇంతకుముందు ఎప్పుడైనా? లేదు, చాలాసార్లు కొట్టారు, కానీ మేము ఎవరికి చెప్పుకోలేదు. ఈ దెబ్బ అనేది గట్టిగా తాకడం వల్ల నేను ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి చెప్పాను. అసలు లేకపోతే స్కూల్లో చాలా మందిని కొడతారు. ఫిజిక్స్ టీచర్ అనేది నన్ను టార్గెట్ ఎక్కువ చేస్తారు టీచర్. చాలా మందిని కొడతారు. చదువుమనే లేకపోతే ఇంకా వేరే రీజన్స్ వల్ల? వేరే దాని మీద కూడా ఉంది నా మీద. ఎందుకు ఆమె చెప్తే లేకపోతే ఇంటాను సార్, కానీ అమ్మక అంటే నేను ఎందుకు నచ్చను అది నాకు కూడా తెలియదు, కానీ చాలాసార్లు కొట్టారు నన్ను. నేను ఎవరు చెప్పుకోలేదు ఈ విషయం అనేది. ఈసారి గట్టిగా నాకు తగిలింది కాబట్టి నేను పేరెంట్స్కి వెళ్ళి చెప్పి క్వశ్చన్ చేయడం వల్ల నేను మెంటల్ హెల్త్ అనేసి ఇంకా హెచ్ఎం మ్యామే ఇట్లా రూడ్గా మాతో బిహేవ్ చేస్తున్నారు. పేరెంట్స్ వెళ్ళినా కానీ వద్దు మీరు వెళ్ళిపోండి బయటకి, మీరు అవసరం లేదు, నీతో మాట్లాడే అవసరం లేదని అమ్మమ్మ కాలు పట్టుకున్నా కానీ అసలు వినట్లేదు మ్యామ్. టీచర్ ఏమైనా తిడతారా? మామూలు దుర్భాష ఆడడం కావచ్చు, మిమ్మల్ని అనవసరంగా తిట్టడం కావచ్చు, బూత్ మాటలు ఇట్లా ఏమైనా మాట్లాడతారా క్లాస్ రూమ్లో ఇట్లా? ఎవరు టీచర్స్ తిడతారు. అంటే మేము 10th సెక్షన్ అనేది డివైడ్ అయ్యాము. 3 sections ఉంటాయి మొత్తం, ఏబిసి బి అనేది డివైడ్ చేశారు. మేము ఈ క్లాస్లోకి రావడం వల్ల మాది మొత్తం మేము చెత్త వాళ్ళమంట, ఈ వీళ్ళు వచ్చిన వాళ్ళే వీళ్ళు పాడైపోయారు అనేసుకుంటా. ఏ సెక్షన్ వాళ్ళకి మేము వెళ్ళడం వల్ల మాది వాళ్ళ క్లాస్ పాడైపోయిందంట. మేము అసలు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, మాకంటూ ఒక రో ఇచ్చేసి వాళ్ళే చేసిర్రు, వాళ్ళే ఆమెనే ఇట్లా టార్గెట్ చేసేసారు మాకు. అట్లా చేయడం ఇప్పుడు ఒక సపరేట్ చేసారు, చదివే వాళ్ళను ఒక సెక్షన్, మీడియం చదివే వాళ్ళని ఒక సెక్షన్, మొత్తం చదివే వాళ్ళని ఒక సెక్షన్, అట్లా చేసి ఇన్సల్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిరా? ఏమమ్మా మీరు వెళ్ళిరా? ఏమన్నారు టీచర్? నేను వెళ్ళారండి. వెళ్తే అమ్మ నేను వెళ్ళాక ఆ టీచర్ లేదండి. అప్పుడు లేకపోయేటికి అమ్మ ఏమైందమ్మా అంటే, నువ్వు బయట నాడు ముందు, నువ్వు అసలు లోన కాదు బయట నాడు పోదామని తీసుకొచ్చిందండి ఇంకో క్లాస్లో తీసుకొస్తే, అది కదమ్మా ఇలా కొట్టారు, తల్లి తండ్రి లేని బిడ్డలు మా దగ్గర పెరుగుతున్నారు, వీళ్ళు ఇలా కొట్టారమ్మా, అలా కొట్టచ్చా మీరంటే ఆవిడంటుంది నేను చిన్నగా కొట్టాను అంటది. ఇంత రావాల్సిందండి ఆ పిల్లలు కూడా చూసే. సరే అమ్మా అందరూ వాళ్ళు మాకు తెలియదండి వాళ్ళు ఎవరో.
వాళ్ళు తెలియపోయేదానికి వాళ్ళు అన్నారు ఏంటమ్మా అన్నారు, ఇలా కొట్టారు చూడు బాబు అన్నాం. అంటే అడుగుతాకి వెళ్ళారండి. అడిగితే ఈ పిల్ల మీద ఏమన్నారంటే వెళ్ళి అడిగితాకెళ్ళి ఇంక మేము ఎప్పుడు కొట్టం పిల్లని అని అన్నారు. సరేలేని ఇక తెల్లారిపోతుంది స్కూల్కి వెళ్ళిందండి. స్కూల్కి వెళ్తే అప్పటికి ఆవిడ లేదంటండి, పెద్ద ఆవిడ ఎవరో పెద్ద టీచరు. ఆవిడ లేకపోయేదానికి ఆవిడ వచ్చాక ఈ పిల్లని ఫోన్ చేయించి మాకు ఈ పిల్లని తీసుకెళ్ళిపోండి అని చెప్పిందండి. తీసుకెళ్ళిపోమంటే నేను అన్నాను, అమ్మాది ఏంటమ్మా పిల్లని తీసుకెళ్ళిపోమన్నా, ఇప్పుడు 10th చదువుతుంది అంటే, కాదు ఈ పిల్ల వద్దు మాకు మెంటలు బాగోలేదు ఈ పిల్లకి, తీసుకెళ్ళిపో మీ పిల్లకి మెంటలు అన్నాను. అప్పుడు అన్న నేను కాళ్ళు పట్టుకుంటానమ్మని దగ్గరికి వెళ్ళి కాళ్ళు కూడా పట్టుకోవడానికి వెళ్ళానండి. నా మాట అస్సలు వెళ్ళలేదు. వినపోయేదాడికి నేను వచ్చేసానండి, ఇంకా నా మాట వినట్లేదండి. అప్పుడు మా బాబు వెళ్ళాడండి తెల్లారిపోద్దుటి. అక్కడ ప్రెసిడెంట్ ఏం ప్రెసిడెంట్ అమ్మా యూత్ ప్రెసిడెంట్ తీసుకొని వెళ్ళాడు. వెళ్తే అప్పుడు అన్నది అస్సలు మా అబ్బాయి అలా కూర్చున్నాడంటండి అని మేనమామ అని చెప్పాడంట. చెప్పేదాడికి ముందు బయటికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉంటా కుదరదని మా అబ్బాయిని అందంట. మా అబ్బాయిని అనేది మా అబ్బాయి సిరాకు వచ్చి అమ్మ నువ్వు టీచర్వే కదా, నువ్వు నిదానం పడాలి కదా అనేసి వచ్చేసాడండి బయటకు వచ్చేసేదాడికి. ఇంకా ఆ అబ్బాయితో ఏం చెప్పారో మనకు తెలీదు. తీసుకెళ్ళిపోమంటే తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి ఇప్పుడు 11 రోజులు అయిందండి. ఇప్పుడు స్కూల్ కాడికి వెళ్ళలేదు ఆ పిల్ల, స్కూల్ మొఖం చూడలేదండి. ఇప్పుడు పిల్లలందరూ వెళ్తుండే ఎంతో ఇంట్లో ఉండి ఎంత కూలు ఏడుతుందమ్మా, నాకు 10th అమ్మా అని. సరే ఉండమ్మా చెబుతారేమో మాకు మీరు లేనోళ్ళం కదా బాబా, చెబుతారేమంటే అస్సలండి ఇలా డోర్ గేటు కూడా దాటనెత్తలేదండి ఈ పిల్లని ఒక్కదాన్ని. వాళ్ళందరూ వెళ్తుంటే ఈ పిల్ల ఏడ్చేస్తుంది ఇంట్లో కూర్చొని. ఇంట్లో చదివించుకోండి మీ పిల్లలు, లేకపోతే ఎక్కడన్నా వేసుకోండి అన్న కాడికి మాట్లాడుతున్నాను. ఎక్కడన్నా వేసుకుంటే గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వేసుకున్నాను, తండ్రి లేని పిల్లలు మాకు లేని వాళ్ళు, మేము ముసలోళ్ళ మీద ఆధారమై పిల్లలు అనేసి అన్నారని ఇంక మేమేం మాట్లాడలేదు. ఇప్పటికి మా పిల్లలు మా మనవరాలు కేకేలేదండి. లేదు ఆ బాబోళ్ళే పాపం అంతగా చదివించే ఓ పిల్లలు మేము చదివించుకున్నాం, నువ్వు టెన్షన్ పెట్టుకోక ఇలా మనసం పట్టానండి నేనైతే. ఇప్పుడు ఈ పిల్ల గురించి వాళ్ళు కూడు కాడే తింటలేదండి మేమైతే. వాళ్ళ తాత నేను వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయ్యింది, మెంటల్గా బాగాలేదని చెప్పేసి ఆమె దగ్గర ఏమైనా సర్టిఫికేట్ ఉన్నాయా ఏమైనా, లేకపోతే అస్సలు సర్టిఫికెట్లు లేవు, ఏమీ లేవు. నేను అన్న బాబు మేము అన్నామండి గోపకు తగిలితే ఎక్కడన్నా తగలరా చోట తగిలితే చచ్చిపోతుంది కదమ్మా అన్న మాటకండి. ఆ మాటకే మెంటల్ అంట మొదలెట్టారండి ఆ ఒక్క మాటకి. మరి ఇక్కడ తగిలిందండి, ఇప్పుడు ఎక్కడన్నా తగిలితే చచ్చిపోతుంది కదండి పిల్ల. మరి పిల్ల చచ్చిపోతే ఎవరి బాధ్యత చెప్పండి ఒక మాట అని మేము అడిగామన్నమాట. అడిగిన మాటకి ఇప్పుడు అది మెంటలో, మా స్కూల్లో పనికిరాది మెంటలో అని పెట్టారండి. ఇప్పుడు మరి మీరందరూ ఏం చేస్తారు, ఆ పిల్లల్ని స్కూల్కి పంపుతారు, మరి ఏం చేస్తారండి. చాలా రూడ్గా మాట్లాడతారు అన్న, ఎవరు వెళ్ళినా కానీ ఎవరు చెప్పుకోండి అని చాలా రూడ్గా మాట్లాడతారు. ఫిజిక్స్ టీచర్ పేరు ఏం పేరు? శారద టీచర్. ప్రిన్సిపల్ గీతా మ్యామ్. వీళ్ళిద్దరు మెయిన్గా వీళ్ళిద్దరే ఇట్లా టార్గెట్ చేసేసి హెచ్ఎం మ్యామ్ కూడా ముఖం మీద నీకు మెంటల్ అనేసరికి నేను తీసుకోలేకపోతున్నాను. ఇది బాయ్స్ గర్ల్స్ ఉంటారా అంటే క్లాసెస్ డివైడ్ ఉంటాయి కానీ బాయ్స్కి గర్ల్స్కి కంబైన్ ఉంటుంది. గర్ల్స్ సపరేట్ బాయ్స్ సపరేట్ డిఫరెంట్. వీళ్ళ అక్కగాడ వెళ్ళి బతిలాడింది, మేడం నేను ఇక్కడ 1వ తరగతి కానీ చదువుకున్నా, మాకు తెలుసు. ఏం మేడం అలా తీసేస్తాను, నీకు తెలుసుంటే తెలుసు. నేను ఒక మాట అన్నానండి, ఏమన్నానంటే పాతోళ్ళు ఉండగా ఏమనలేదమ్మా, నాకు తెలియదు కదండి మరి ఈ మాటలు. పాతోళ్ళు ఉండగా ఏవి గొడవలు లేవన్న మాట అది తప్పు వచ్చింది. మేము కొత్తలు గొడవలు పెడతామా, పాతోళ్ళ దగ్గరికే తీసుకెళ్ళాను నాకు అడిగి మాట్లాడారు. మొన్న కొత్తగా వచ్చారండి. హెచ్ఎం మ్యామ్ ఈ ఇయరే వచ్చారు. ఫిజిక్స్ టీచర్ కూడా ఈ ఇయరే వచ్చారు. కొత్త ఎన్నో వచ్చారు. ఎన్ని రోజులు అవుతుంది? ఫస్ట్ స్కూల్ స్టార్టింగ్ అయినప్పుడు వచ్చారు. ఈ ఎంఆర్ఓకి అని వీళ్ళకు ఎంఈఓకి ఇట్లా కంప్లైంట్ ఇస్తే ఏమన్నారు? అక్కడ పట్టించుకోలేదని అన్న వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. కంప్లైంట్ ఇచ్చారు, అన్న వాళ్ళు ఇచ్చారంట, మాకు తెలియదు. దీనికి ఈ విషయానికి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్స్ ఉన్నారు. బ్రదర్, ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఎంఈఓకి ఇట్లా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారా? అక్కడ హెచ్ఎం మ్యామ్ ఏం చెప్పిందంటే మీరు ఎవరికైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి, మేము ఎవరికి భయపడేది లేదు. ఎందుకంటే మాకు అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల సపోర్ట్ మాకు ఉన్నది. ఇక్కడ ఉన్న నాయకులందరూ మాతోనే ఉన్నారు. మీరు ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు కూడా రియాక్ట్ కాదు అనేసరికి అయితే మేము కూడా ఏం చేసినామంటే ఈ ఎంఈఓ డిఓలో కాకుండా తప్పకుండా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దీనిపైన తప్పకుండా సొల్యూషన్ మాకు దొరుకుతుందని చెప్పి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈరోజు ఎందుకు ఇంత మెంటల్గా డిజబుల్ ఉన్నావు, నువ్వు అన్ఫిట్, నువ్వు చదవడానికి అన్ఫిట్ అని చెప్పేసి ఇన్సర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఎందుకు ఆమెకు అంత మంచిగా మాట్లాడుతుంది అయినా కానీ ఇట్లా దూషిస్తూ ఉన్నది, ఆమెను ఏమంటారు?
ఆ రోజు ఏం జరిగిందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వచ్చి స్కూల్లో ఒక 1500 మంది విద్యార్థుల ముంగల మీరు పిల్లల్ని ఏ రకంగా కొడతారు, మీరు పిల్లల్ని కొట్టే హక్కు మీకు ఎవరిచ్చిరు అని చెప్పి వాళ్ళు ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళని ప్రశ్నించేసరికి వాళ్ళు ఏమనుకున్నారంటే అక్కడ ఉన్న విద్యార్థులందరికీ అవేర్నెస్ వచ్చింది ఏంటంటే లీగల్గా ఎవరు కూడా పిల్లల్ని కొట్టకూడదు, కొడితే తప్పని చెప్పి పిల్లలందరి మైండ్లో మనము వెళ్ళి ప్రశ్నించడం వల్ల వాళ్ళందరి మైండ్లో ఇది వాళ్ళు గుర్తుపెట్టేసుకున్నారని చెప్పి రేపు రోజు మళ్ళీ తిరిగి కొట్టకుండా పిల్లలు కొడితే మళ్ళీ ప్రశ్నిస్తారని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ పిల్లని తప్పుగా చిత్రీకరించారు. అంటే ఆ పిల్లకి మెంటల్ స్టెబిలిటీ కోల్పోయినట్టు ఆమెను ఎవరు పట్టించుకోకండి, ఆమె మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి వాళ్ళ పేరెంట్స్ మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి అట్లా అరిచిర్రు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంకోసారి ఎవరైతే అట్లా పేరెంట్స్ వచ్చి మా పైన క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద తప్పకుండా కూడా మేము కంప్లైంట్ పెడతామని చెప్పి మళ్ళీ కూడా ఏం చేశారంటే పిల్లల్ని భయపెట్టించారు. ఈ రకంగా అక్కడ ఉన్న ఎవరైతే స్టాఫ్ హెచ్ఎంరో పిల్లల్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఆ గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటిది ఒకటి జరిగిందని చెప్పి ఒక ధైర్యవంతురాలైన వాళ్ళ అమ్మమ్మ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు వచ్చి అడగడం వల్ల ఎంతోమందికి ఈరోజు ఆ పిల్లలకి ధైర్యం వచ్చింది. అంతేకాకుండా ఈరోజు మేము కలెక్టరేట్కి రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా అది ఒకటే గవర్నమెంట్ స్కూల్ కాదు, ఈరోజు తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థ మొత్తం ఇలాగే తయారైంది. ఎంతోమంది విద్యార్థులు స్కూళ్ళల్లో కాలేజీలలో అక్కడ చేసే హరాస్మెంట్కి, ఫిజికల్ హరాస్మెంట్కి, మెంటల్ హరాస్మెంట్కి ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయే ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది మళ్ళీ ఒకసారి జరగకూడదు అని చెప్పి ఈరోజు మేము ఈ ఇష్యూని తీసుకొని కలెక్టర్ దగ్గర కంప్లైంట్ చేయడానికి వచ్చినాము. తప్పకుండా ఆయన ఈరోజు సివియర్ యాక్షన్ దీనిపైన తీసుకోలేడు అనుకో మేము అవసరమైతే కలెక్టరేట్ ముంగల్ ధర్నాకు దిగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది సంగతి. చూస్తూ ఉంటే ఎడ్యుకేషన్ యాక్ట్ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఏ విద్యార్థి పైన చేయి చేసుకోకూడదు. వాళ్ళు చదివినా చదవకున్నా మీకు సాధ్యమైనంత లోపు వాళ్ళకి అర్థమయ్యే విధంగా పాఠ్యాలు చెప్పాలి తప్ప, లేకపోతే అంతకుమించి మీరు వాళ్ళని ఫోర్స్ చేసో వీళ్ళకు ఒత్తిడి చేసి వాళ్ళకు చదువు నేర్పాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పేసి స్పష్టంగా ఎడ్యుకేషన్ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. ఏ టీచర్ అయినా కొడితే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఎడ్యుకేషన్ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. ఇలాంటి సందర్భంలో కూడా ఇలాంటి వ్యక్తిగతంగా తీసుకొని వాళ్ళను అంటే వాళ్ళను ఏదో వాళ్ళ బానిసలలాగానో, లేకపోతే విద్యార్థులు అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పినట్టు చేయాలి అని చెప్పేసి మార్కులు ర్యాంకుల కోసమే వాళ్ళు చదవాలన్న ఉద్దేశంతో ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళని ఇంకా అనేక రకాలుగా కొన్ని చూస్తూ ఉంటే సామాజిక వర్గం కూడా కొందరు తిట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి రోజుకు పాఠశాలలో పెరుగుతూ ఉన్నాయి. దీనిపైన వెంటనే ప్రభుత్వం దీన్ని దృష్టి సారించి ఎవరైతే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారో విద్యార్థులపైన కొట్టడం కావచ్చు, లేకపోతే వివిధ బూతు పదాలు వాడడం కావచ్చు, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఆగడానికి ఆస్కారం ఉంటాయి. కాబట్టి దీనిపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. కెమెరామ్యాన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.